శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు కాలభైరవాష్టమి. కాలభైరవుణ్ణి మనం గృహంలో ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా శివాభిషేకం ఆచరించాలి. శివాభిషేకం ఆచరించి చంద్రశేఖరాష్టకం చదివి కాలభైరవ సంబంధించినటువంటి శ్లోకాల్ని గనక చదువుకున్నట్లయితే కుటుంబంలో అందరికీ కూడాను సుఖ సంపదలు వస్తాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున కాలభైరవ ఆలయాన్ని దర్శించి అక్కడ ప్రత్యేక పూజలు కూడాను నిర్వహింప చేసుకున్నట్లయితే నరదృష్టి ప్రభావం నుంచి మానవుడు బయటపడటానికి ఆస్కారం ఉంది. చెప్పకుండా వచ్చేటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి రక్షింపబడే శక్తి ఆ యొక్క కాలభైరవునిదిగా గ్రహిద్దాం. అందుచేతనే కాలభైరవ అనేటువంటి తత్వచింతన రీత్యా మనకి నిత్యం కనిపించేటువంటి శునకాలకు కూడాను ఈ రోజున ఆహారం వేయటం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకం. మనకి శునకాలు కనిపించినట్లయితే వాటికి తగిన ఆహారాన్ని అందించడం వలన కూడా కాలభైరవుడు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన వాహనం శునకం కాబట్టి. అలాగే ఈరోజు వాస్తుశాస్త్రరీత్యా హాలు విషయంలో మనం పాటించేటువంటి విధి విధానాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ హాలు కట్టేటువంటి విధి విధానాల్లో మనకి ఎప్పుడూ కూడాను గోడలు కట్టేటప్పుడే దక్షిణ పడమర వైపు మందంగాను, మిగతావి వాటికన్నా మందం కొద్దిగా తక్కువగాను కట్టాలి అనుకున్నాం. అలాగే హాల్లో అమర్చేటువంటి వస్తువుల విషయంలో కూడాను పడమర దక్షిణం వైపు గోడకు ఆంచి వస్తువులను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఉత్తర తూర్పు వైపు వస్తువులు ఏర్పాటు చేసినప్పుడు మాత్రం గోడకు ఆంచకుండా కొద్దిగా ముందుకు జరిపి వస్తువులు ఏర్పాటు చేసుకోవాలి, మీకు గనక అక్కడ స్థలం గనక లేకపోయినట్లయితే. ఇకపోతే దేవుని మందిర నిర్మాణం అనేటువంటిది వంటగదిలో నిర్మించడం కన్నా ప్రత్యేకంగా స్వామివారికి వేరే మందిరం నిర్మించడం చాలా మంచిది. ఆ నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు హాలులో కానీ ఇంటిలో తూర్పు ఉత్తరంలో గోడలకు తగలకుండా నిర్మాణం చేయటం మంచిది. అసలు నిర్మాణం చేయటం ఎందుకు? దేవుడి గుడి శుభ్రంగా దేవుడి మందిరాలు అమ్ముతూ ఉంటారు కదండి. చక్కగా ఆ మందిరం తీసుకొచ్చి మీరు అమర్చుకుంటే సరిపోతుంది. ఆ మందిరాలు కూడా మార్బుల్ మందిరాలు అమ్ముతారు. లేకపోతే శుభ్రంగా మంచి కలపతో చేసిన మందిరాలు కూడా మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అమ్ముతూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ మందిరాన్ని తెచ్చి ఎక్కడ అమర్చుకోవాలో తెలుసా? ఇంట్లో ఈశాన్య గదిలో ఏర్పరచుకోండి. ఈశాన్య గదిలో ఉత్తరం గోడకు ఆంచకుండా తూర్పు గోడకు ఆంచకుండా ఏర్పాటు చేసుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇంటిలో నిర్మించేటువంటి బాత్రూమ్స్ ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. ఆగ్నేయ వాయువ్య దిశలో ఉండేటట్టుగానే నిర్మాణం చేసుకోవాలి. బాత్రూమ్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఈ రెండు కూడా ఇంట్లో ఆగ్నేయ వాయువ్య దిశల్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు సింహద్వార గృహం అయితే వాయువ్య దిశలో బాత్రూమ్ నిర్మించడం మంచిదే. ఉత్తర ద్వారం గల గృహం అయితే ఆగ్నేయ దిశలో నిర్మాణం చేయాలి. దక్షిణ సింహద్వారం గల గృహం అయితే ఉత్తర వాయువ్యలోను, పడమర ద్వారం గల గృహం అయితే తూర్పు ఆగ్నేయ దిశలో కానీ ఉండటం మంచిదిగా గుర్తెరగండి. ఇది వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన ముఖ్య నియమాలు, మీ యొక్క బాత్రూమ్స్ నిర్మాణం చేసేటువంటి విధి విధానం. ఇక ప్రతి బాత్రూంలోనూ పడమర దక్షిణ గోడలకు కప్బోర్డు నిర్మాణం చేసుకోవటం మంచిది. బాత్రూమ్స్లో కూడా కప్బోర్డు నిర్మాణం చేసుకోవాలి. తూర్పు ఉత్తరాలైతే గోడకు బయటకు రాని విధంగా అంతర్గతంగా కప్బోర్డులు నిర్మాణం చేసుకోవచ్చు. బాత్రూంలో సోపు, షాంపూలు వగైరా వస్తువులన్నీ కూడాను పడమర దక్షిణ గోడలకు ట్రేగా నిర్మాణం చేయించండి. వాటర్ హీటర్ను ఆగ్నేయ దిశలో ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి. మన వాటర్ హీటర్ ఉందే ఆగ్నేయ దిశలోనే ఉండాలి ఎప్పుడూ కూడా బాత్రూంలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అలాగే ఇంటిలో మీరు వాడేటువంటి వాడకు నీరు ఇంటికి ఈశాన్యం కూడా బయటకు వెళ్ళే విధంగా నిర్మాణం చేసుకోవాలి. అలా వీలు కాని ఎడల పడమర వాయువ్యం,
దక్షిణ ఆగ్నేయం గుండా బయటికి వెళ్ళే విధంగా తూములు నిర్మించండి. అంతేగాని తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, నైరుతి దిశ నుంచి ఇంటిలోని వాడకపు నీరు బయటికి పోరాదు. ముఖ్యంగా నైరుతి నుంచి నీరు ఎప్పుడూ కూడా బయటికి పోకూడదండి. పడమర నైరుతి నుంచి అస్సలు పోకూడదు. మీరు బాత్రూమ్స్ కట్టారు, నీరు వాడకం ఆ నైరుతి నుంచి బయటికి పోయిందంటే చాలా అనర్థం వస్తుంది. గుర్తుపెట్టుకోండి బాగా ఇది. అలాగే అనేక అరిష్టాలు పొడసూపుతాయి ఈ విధంగా కనుక నీరు పోయినట్లయితే. నీరు పోయేటువంటి విధి విధానం ఎప్పుడూ కూడాను పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం గుండా బయటికి వెళ్ళే విధంగా తూములు నిర్మాణం చేసుకోవాలి. అంతేగాని తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, నైరుతి దిశ నుంచి ఇంటిలోని వాడకపు నీరు బయటకు పోకూడదు అనేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఇక్కడ వాస్తుశాస్త్రంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు గదుల్లో వెంటిలేషన్ నిర్మాణం సరిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. వెంటిలేషన్ అట్లా సరిగా లేకపోయినట్లయితే మనం మాట్లాడినటువంటి మాటలు రీసౌండ్ ఇస్తాయి. కాబట్టి రీసౌండ్ వచ్చింది అంటే వెంటిలేషన్ నిర్మాణం సరిగా లేదు ఇంట్లో అని అర్థం. మనం మాట్లాడిన మాటలు ప్రతిధ్వని వస్తాయన్నమాట. దానివలన కలహాలు ఎక్కువ అవుతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి పడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వెంటిలేషన్ విషయంలో కూడా శాస్త్రీయత పాటించడం చాలా అవసరం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహమూలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.